వెల్కమ్ టు ఐబీటీవీ. వికారాబాద్ పట్టణంలోని టౌన్ గంగారం సాయిబాబా కాలనీలో విషాద ఘటన చోటు చేసుకుంది. కోటపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ దారూర్ సీఐ కార్యాలయానికి అటాచ్గా పనిచేస్తున్న మహిళా పోలీస్ కానిస్టేబుల్ బలిజ దివ్య తన నివాసంలో ఉరేసుకుని మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం మేరకు కుటుంబ సభ్యులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దారూర్ పిఎస్ లో పనిచేస్తున్నటువంటి రైటర్ దివ్య గారు సూసైడ్ చేసుకుని హ్యాంగింగ్ చేసుకుని చనిపోవడం మాకు తీసుకొచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చూసినట్లయితే ఆమె చున్నీకి తన గొంతు బిగించుకొని వేలాడే కింద కాలాన్ని చనిపోయినట్టు తెలుస్తూ ఉంది. ఆమె మరణానికి గల కారణాలు ఇప్పటిదాకా తెలియలేదు. ఆమె ఫోన్ రికవరీ చేసుకున్నాం. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు వచ్చే ఫిజిషియన్ పైన ఎంక్వైరీ చేసి ఆమె చావు గల కారణాలు చూసి ఆమెకు న్యాయం తెలియజేస్తున్నాం. ఆమె సూసైడ్ లెటర్ రాసింది. దాంట్లో ఎవరి పేరు కానీ ఎలాంటి ఆరోపణ చేసుకొని రాయలేదు. కేవలం అమ్మ నాన్న క్షమించండి, నాన్న లేకపోవడం వల్లే మనకి బాధలు కష్టాలు, నా చావులో ఎవరికి ఎలాంటి ఎలాంటి అది లేదు, నా వాళ్ళు నేను కూతురు నేను, నా చావుకు ఎవరు కారణం కాదని చెప్పింది.